బ్యాక్ టు రావ్ స్టాక్స్. సార్, అయితే ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా సందర్శించినప్పుడు అక్కడ ఒక హిందూ టెంపుల్ ను కూడా ఆయన సందర్శించినట్లుగా తెలుస్తోంది. అసలు ఇండోనేషియా అనేది ఒకప్పుడు హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఎందుకు మారింది సార్? ఇండియా ఎందుకు మారలేదు? ఎస్ అండి, ఇప్పుడు అందరికీ ఒకటి అనుకుంటారన్నమాట. ఈ యొక్క భారతదేశాన్ని ఒకప్పుడు హిందూ దేశం ఇండోనేషియా, ఇండియా ఇండోనేషియా ఆ పేరు కూడా మనకు తెలుసు. అక్కడ వినాయకుడిని పూజిస్తారు. అక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళిన ప్రబంధన్ అనే ఒక శివ టెంపుల్, విష్ణు ఆలయాలు, వినాయకుడు ఆలయాలు ఉంటాయి. తర్వాత ఆ దేశం యొక్క సింబల్ కూడా గరుడ భారతదేశంలో విష్ణు వాహకమైన గరుడ అక్కడ ఉండడం, ఎన్నో బుద్ధిస్ట్ ఆలయాలు. ఒకప్పుడు హిందూ దేశంగా అవతరించిందనమాట. తమిళనాడు నుంచి ఈ చోళ, చార, పాండ్యాలు రాజులు శ్రీ విజయ అనే ఒక సామ్రాజ్యాన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాంటి హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా ఇస్లామిక్ దేశంగా ఎలా అయ్యింది అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. కానీ ఇది ఒక్కటే కాదండి, ఇంకొక డౌట్ కూడా వస్తుంది, చాలా పెద్ద డౌట్ అనమాట. అదేంటంటే సుమారు 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఇస్లామిక్ రూలర్సు, తర్వాత వచ్చి బ్రిటిష్ వాడే వెళ్ళడం జరిగింది. సుమారు చెప్పాలంటే 712వ సంవత్సరంలో మన యొక్క సింధు ప్రావిన్స్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రావిన్స్ని అరబ్బులు అటాక్ చేశారు. తర్వాత ఇటు అరబ్బుల తర్వాత ఇటు సౌదీ అరేబియా నుంచి, తర్వాత ఇటు టర్కులు, ఇటు ఇరానియన్స్, ఇటు సెంట్రల్ ఏషియా నుంచి ఆఫ్ఘాన్స్, వీళ్ళందరూ రూలర్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ బ్రిటిష్ వాడు వచ్చే పానిపట్టు యుద్ధం వరకే, ఈ సెకండ్, థర్డ్ ప్లాసీ వార్ వరకే. ఈ 1757 నుంచి బ్రిటిష్ వాడు ఇంకా డేంజరస్గా ఇండియాని రూల్ చేశాడు. ఈ సమయంలో కాశీ విశ్వేశ్వనాథ ఆలయాన్ని, సోమనాథ్ ఆలయాన్ని, నలంద నుంచి, తక్షశిల నుంచి భారతదేశంలో కొన్ని వేల టెంపుల్స్ని సర్వనాశనం చేశారు. ఈ సర్వనాశనం చేయడం నిజమేనండి. మతపరంగా మనం చూసుకోపోయినా హిందూయిజాన్ని వాళ్ళు సమాధి చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పొచ్చు. ఇటు బ్రిటిష్ వాడు కూడా అదే చేశాడు. అందువల్ల ఇస్లాం అనేది ఇండియాలోకి వచ్చింది, ఈ భారత ఉపఖండంలోకి. తర్వాత నెక్స్ట్ క్రిస్టియానిటీ వచ్చింది. ఇప్పుడు 2-3 అతిపెద్ద మతాలుగా ఇప్పుడు ఇస్లాము, క్రిస్టియానిటీ భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఒక సముద్రం చుట్టూరు సముద్రం, మధ్యలో ఒక దీవి మాత్రం అలాగే ఉండిపోయినట్టు భారతదేశం చుట్టూరు ఇస్లామిక్ వరల్డ్ ఉంది. చూడండి, ఇండియా చుట్టూ ఇటు పాకిస్తాన్ ఇండియాలో కూడా ఎంటర్ అయింది. ఆల్మోస్ట్ ఇండియాలో 2 రెక్కల మాదిరి ఇటు బంగ్లాదేశ్, ఇటు తర్వాత చూడండి, తర్వాత ఇటు ఇండోనేషియా, మలేషియా, ఈ చుట్టూరు. తర్వాత ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్. నార్త్లో చూస్తే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, ఇటు ఆఫ్రికా చూస్తే ఆఫ్రికా. ఇండియా చుట్టూరు ఇస్లాం వచ్చేసింది. కానీ భారతదేశంలో మాత్రం ఇస్లాం అనేది నిలదొక్కుకోలేకపోయింది, హిందూయిజమే ఉంది. ఎందుకు? బ్రిటిష్ వాడు ఇటు ఇస్లామిక్ వరల్డ్ సుమారు 712 నుంచి 1947 వరకే రూల్ చేశారంటే 1280 సంవత్సరాల పాటు భారతదేశాన్ని హిందువులు పరిపాలించుకోలేకపోయారు. అయినా భారతదేశం ఒక హిందూ దేశంగా ఎలా ఉండగలిగింది? ఇది ఒక మిస్టరీ అండి. కానీ అదే సమయంలో హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఈ మలేషియా, పక్కనున్న మలేషియా కూడా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఈ బ్రునాయ్ కూడా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఎందుకు అయ్యాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మిడిల్ ఎరాలో ఆల్మోస్ట్ 1 AD తర్వాత అవతరించిన అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. అది ఏంటంటే ఇస్లాం, క్రిస్టియానిటీ. వీళ్ళ మతాల్లో ఒకటి ఉంటుంది అనమాట, యూనివర్సల్ మెసేజ్. అదే వివేకానంద 1893లో సెప్టెంబర్లో అమెరికాలో మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ చేస్తాడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను. ఏమనంటే హిందూయిజంలోనే సువార్త ప్రకటించడం, హిందూయిజం కూడా ప్రపంచంలో విస్తరణవాదకి వెళితే ప్రపంచం అంతా హిందూయిజం ఉన్ను. ఇది ఎవరైనా కాదంటారని ఛాలెంజ్ చేస్తారు 20 సంవత్సరాల వివేకానంద అప్పట్లో. భారతదేశంలో హిందూ మతంలో సువార్త ప్రకటించడం, విస్తరణ, మత విస్తరణ అనే ఇష్యూ ఉండదు భారతదేశంలో, హిందూయిజంలో ఉండదు. కానీ హిందూయిజం నుంచి పుట్టిన బుద్ధిజంలో ఉంటుంది. కాబట్టి ఇటు చైనా ప్రపంచంలో సగం ప్రాంతానికి బుద్ధిజం వెళ్ళిపోయింది. ఇండియాలో లేదు, కానీ ఇటు చైనా, జపాను, థాయిలాండ్లో ఇప్పటికీ బుద్ధిజం ఉంది. అంటే హిందూయిజంలో సువార్త ప్రకటించడం, మత విస్తరణ అనేది లేకపోవడం వల్లే హిందూయిజం ఎక్కడ ఉంది. లేకపోతే ప్రపంచం అంతా హిందూయిజం ఉందను 5 కాంటినెంట్లో ఉండనమాట. అది వివేకానంద చెప్తాడు. కానీ ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ అయిన ఇటు ఇస్లాం, అదేవిధంగా క్రిస్టియానిటీ ఏంటంటే సువార్త ప్రకటించడం, దేవుడి సందేశాన్ని విస్తరించడం. వాళ్ళలో ఇంకోటి కూడా ఉంటుంది, వివేకానందే చెప్తారు. వాళ్ళ మతస్థులు కాని వాళ్ళని వాళ్ళు
ఒక మానవులుగా కూడా చూడరు, కఫీర్స్ అనే విధంగా చూస్తారన్నమాట. వాళ్ళు అన్సివిలైజ్డ్ పీపుల్, ఆఫ్ హ్యూమన్గా చూస్తారు. అందుకే వాళ్ళు మిగిలిన మతస్థులను ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు. ఈ దేశ నాయకులు కూడా మతంలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఔరంగజేబ్ ఫర్ ఎగ్జాంపుల్, ఔరంగజేబు ఢిల్లీ సుల్తానేట్లు చేసిన పని అదే. ఈ విధంగా ఇండోనేషియాకి వెళ్ళిన ఈ యొక్క ముస్లిం చక్రవర్తులు ఆ దేశాన్ని ఇస్లామైజేషన్ చేసేసారన్నమాట, ఇస్లామీకీకరణ చేసేసారు. బట్ ఇండియాలో వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఎంటైర్ ఢిల్లీ సుల్తానేట్ మహమ్మద్ ఖిల్జీ నుంచి నలందాని, తక్షశిలను తగలబెట్టేశారు. ఈవెన్ నలందాలో ఈ యొక్క బక్తియార్ ఖాన్ నలందా యూనివర్సిటీని తగలపెడితే అక్కడ కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. తర్వాత 3 నెలల పాటు 90 రోజుల పాటు కొన్ని లక్షల పుస్తకాలు అక్కడ తగలబడిని. 10 కిలోమీటర్ల అవతల నుంచి కూడా ఆ మంటని 3 నెలల పాటు చూశారంట. అంతటి దారుణమైన విలయ తాండవాన్ని క్రియేట్ చేశారు. ఎన్నో టెంపుల్స్ని సమాధులు అయిపోయినాయి, ఎన్నో టెంపుల్స్ మాస్కులుగా కన్వర్ట్ అయిపోయినాయి. దారుణంగా చేశారు. ఇంకా ఔరంగజేబ్ అయితే మామూలు విషయం కాదండి. హైదరాబాద్లో కర్మాన్ ఘాట్ దేవాలయాల నుంచి మన చరిత్రలు చూస్తాం, అంతటి దారుణంగా చేశారు. కానీ ఇక్కడ ఒకటే, ఇండియా మాత్రం దాన్ని నిలదొక్కుంది. ఇండియా ఒక్కటే ఈవెన్ 1947 1300 సంవత్సరాల తర్వాత కూడా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చే నాటికి అప్పటికి 90% హిందువులు ఉన్నారు ఈ దేశంలో. అంటే హిందూ మతం నిలదొక్కుకోగలిగింది. మత విస్తరణ లేదు, సైనికంగా అడ్డుకోలేదు, కానీ హిందూ మతం ఎలా బతికింది ఇది ఒక మిస్టరీ అండి. ఇదే అంటే హిందూ మతానికి రక్షకులు అవసరం లేదు, తనను తాను రక్షించుకునే ఒక శక్తి, అదృశ్యమైన శక్తి హిందూయిజంలో ఉంది, ఇదే సనాతన ధర్మంలో ఉంది అని అక్కడ వివేకానంద చెప్తాడనమాట. ఈ మిస్టరీ, ఆ వర్డ్ అదే అసిమిలేషన్, ద పవర్ ఆఫ్ అసిమిలేషన్. ఇది ఎంతటి దారుణం అంటే మానవ చరిత్ర, ఇప్పుడు కార్ల్ మార్క్స్ కూడా ఒకటి చెప్తాడండి, ఎవడి శక్తి ఉంటే వాడిది బ్రూట్ ఫోర్స్ అనమాట, చట్టాలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్లో వచ్చిన ఇస్లాం, క్రిస్టియానిటీ ఏంటంటే బ్రూట్ ఫోర్స్. ఎంతటి దారుణం అంటే ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోకి వెళ్తే కొన్ని వందల సివిల్ వార్ జరుగుతూ ఉంటాయి. ఆ సివిల్ వార్ కారణం ఏంటి? క్రిస్టియానిటీ, ఇస్లాం. నా మతస్థుల్లోకి వెళ్ళాలని నా మతస్థుల్లోకి వెళ్ళాలి. ప్రస్తుతం సూడాన్ చూడండి, నార్త్ సూడాన్, సౌత్ సూడాన్ కింద విడిపోయింది. నార్త్ సూడాన్లో ఇస్లాం ఉంటారు, సౌత్ సూడాన్లో క్రిస్టియన్స్ ఉంటారు. దేశాల కింద విభజించుకున్న కూడా సివిల్ వార్ అనమాట. దారుణాతి దారుణాలు జరుగుతాయి. అవే క్రూసేడ్ అంతం కాలే. ఈ విధంగా ఇండియా మీద వాళ్ళు అటాక్ చేశారు. ఎంటైర్ ఇండియాని మార్చేద్దామని ట్రై చేశారన్నమాట, అత్యంత దారుణంగా. ఎంతటి దారుణం అంటే వాళ్ళు ఎక్కడికి అడుగు పెడితే ఆ దేశాల మతస్థుల కింద అయిపోయాయి. ద గ్రేట్ ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈజిప్ట్ పిరమిడ్లే మిగిలినాయి. ఇప్పుడు ఈజిప్ట్లో ప్రజలు ఆ మతస్థులు లేరు, కేవలం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అయిపోయింది చూడండి. ద గ్రేట్ మెసపోటేమియా, ఇరాన్, ఇరాక్లు, ద గ్రేట్ సివిలైజేషన్ అండ్ బాబిలోనియన్. ఇప్పుడు ఏం మిగిలినాయి? రాళ్ళు మిగిలినాయి. అక్కడ మొత్తం ఇస్లామిక్ దేశాలు అయిపోయినాయి, ఇరాన్, ఇరాక్లు. అలాగే ద గ్రేట్, ఇప్పుడు పంబన్, ఆంకోర్, వాటిలాంటి టెంపుల్స్, పంబన్ అనేమన్నా ఇండోనేషియా ఏమైంది? ఇండోనేషియా ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇండోనేషియా. ఇలాగ అన్ని దేశాలను వాళ్ళు ఇస్లామికీకరణ చేశారు, లేకపోతే క్రిస్టియన్ కంట్రీస్ కింద చేసేసారు. ఇప్పుడు ఫిలిప్పైన్స్ క్రిస్టియన్ కంట్రీ అయిపోయింది ఆల్మోస్ట్. ఫిలిప్పైన్స్, జపాన్, ఈ దేశాలు చూడండి ఎలా అయిపోతాయో. కానీ ఇండియా మాత్రం అవ్వలే. ఎందుకు అవ్వలేదంటే ద గ్రేటెస్ట్ సీక్రెట్ అండి ఇదే. అందువల్ల హిందూ మతానికి రక్షకులు అవసరం ఉండదు. ఈ భూమి చివరి చిందులు అంతమయ్యే వరకు, ఈ భూమి మీద మానవుడు ఉన్నంత వరకు ఈ మతం బతికిద్ది అనమాట. ఎందుకంటే అది ఒక మతం కాదు, ఒక ధర్మం. అది న్యాచురల్గా హ్యూమన్ జీవితాల నుంచి పుట్టింది, ద వే ఆఫ్ లైఫ్ నుంచి పుట్టింది. రెండోది ఏంటంటే హిందూ మతం ఏంటంటే ఎలా ఎదుర్కొందో తెలుసండి, ఒక విచిత్రమైన ఫైటింగ్ ఉంటుంది అనమాట దీనికి. ఆ విచిత్రమైన ఫైటింగ్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ అటాక్ చేయడానికి వస్తే దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని తనలో కలిపేసుకుంటుంది. ఏంటి, శత్రువును కూడా కలిపేసుకుంటుందా అంటే అవునండి. ఇప్పుడు చూడండి, ద గ్రేట్ బుద్ధ ఏమయ్యాడు? 10వ అవతారం అయిపోతాడు. ఇది వివేకానంద కూడా చెప్తారండి. తర్వాత ఇస్లాం వచ్చింది. భారతదేశంలో ఇస్లాము ఒక రిలీజియన్గా బతకలేదు. దానికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటికీ తాళి కట్టే సాంప్రదాయం, మట్టిలు పెట్టుకునే సాంప్రదాయాలు ఉంటాయి ఆ స్త్రీలకు కూడా. చూడండి, మహమ్మద్ అలీ జిన్నాయే ఒప్పుకుంటాడు ఎంటైర్ ఇండియాలో ప్యూర్ ముస్లిమ్స్ ఉండరు, వీళ్ళంతా కన్వర్టెడ్ అని. తర్వాత ద గ్రేట్ క్రిస్టియానిటీ వచ్చింది, అది కూడా ఒక మతంగా ఇక్కడ నిలదొక్కుకోలేదు. అందుకని ఇక్కడ మిడిల్ ఈస్ట్లో, ఈవెన్ జెరూసలేంలో కూడా, ఇజ్రాయెల్లో కూడా, క్రిస్టియన్ కంట్రీస్లో కూడా లేని రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఇండియాలో ఉన్న క్రైస్తవులకు ఉంటాయి. ఇక్కడ ఇస్లామిక్ వరల్డ్లో ముస్లిమ్స్కు ఉన్న లేని రెస్ట్రిక్షన్స్ కూడా ఇండియాలో పెడతారు. ఎందుకంటే ఒకటేనండి, ఇండియాకి ఎంత పవర్ ఉంటుందంటే ఏ మతాన్నైనా తనలో కలిపేసుకుంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దీపావళి అనే ఒక పండగ జరిగిద్ది ఇండియాలో.
ఈ దీపావళి పండగ జరిగేటప్పుడు ఏ మతస్థుడైనా అక్కడ ఉన్న ఒక ప్లెజర్, ఒక సంతోషంలో ఇన్వాల్వ్ అయిపోతారు. అందుకని ఎక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మళ్ళీ ఇంత కష్టపడి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని మతంలోకి మార్చాం, వీళ్ళు ఎక్కడ కలిసిపోతారని భయం ఉంటుంది. అందుకని ఇండియాలో వేరే మతాల ప్రసాదాలు తినకూడదు, వేరే మతాల కార్యక్రమాలకు వెళ్ళకూడదు, వాళ్ళ ఫుడ్లు తినకూడదు, ఈ కంపల్సరీ ప్రేయర్లకు అటెండ్ అవ్వాలి. ఇలాగే ఇస్లామిక్ వరల్డ్ తర్వాత క్రైస్తవ ప్రపంచంలో లేని రెస్ట్రిక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి, బొట్లు పెట్టుకోకూడదని. ఎందుకంటే భయం అంతటి అన్నమాట. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్ అండి, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అందుకని 1500 సంవత్సరాల పాటు బయట వాళ్ళు వచ్చి ఎంత కత్తులతో కటారులతో పరిపాలన ఆర్థికంగా సామాజికంగా ఎంత చేసినా ఇది వెళ్ళలేదు. దానికి ఒక్కటే ఎగ్జాంపుల్, ఇది ఒక బనియాన్ ట్రీ అనమాట, మర్రి చెట్టు లాంటిది. ఈ మర్రి చెట్టు ఏంటంటే ద గ్రేటెస్ట్ ప్లండరర్, ఇండియాకు వచ్చిన ద మోస్ట్ డేంజరస్ ఫెలో ఎవడంటే బ్రిటిష్ వాడు అండి. ఇస్లాం కంటే డేంజరస్ ఎవడంటే బ్రిటిష్ వాడు, ఎందుకంటే తెలివైన నక్క అది. అది ఎంతటి దారుణం అంటే ఇండియాలోంచి $40 ట్రిలియన్ మనీ పట్టుకుపోయింది. 250 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకా దాన్ని తట్టుకుని ఇండియా నిలబడిందంటే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు ఇండియాని అని అర్థం అనమాట. ఆ సమయంలో ఏది రక్షించిందంటే ఒకటేనండి, ఒక చెట్టుని ఊహించుకుందాం. ఈ చెట్టులో ఈ యొక్క కింద వేర్లు ఉంటాయి భూమి కింద, తర్వాత ముండెం ఉంటుంది ట్రంక్, తర్వాత కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. ఈ ద గ్రేటెస్ట్ డేంజరస్ ఫెలో బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఎక్కడ టచ్ చేశాడంటే కనీసం కొన్ని ఆకుల రెమ్మల్ని చిన్న చిన్న కొమ్మల్నే టచ్ చేశాడు. వాడు కూడా ఇంకా మిగిలిన పెద్ద కొమ్మలు కాదు కదా, ఈ ట్రంక్ ముండాన్ని అసలు వేర్లే చూడలేకపోయాడు. అదే భారతదేశం యొక్క సంస్కృతి ఉంటుందండి. సాంస్కృతికంగా భారతదేశాన్ని ఎవడూ రూల్ చేయలే. 1500 సంవత్సరాలు బయటోడు వచ్చి పరిపాలించింది భారతదేశాన్ని. రాజకీయంగా పరిపాలించారు, ఆర్థికంగా పరిపాలించారు, కానీ సాంస్కృతికంగా సామాజికంగా భారతదేశం ఎవడి చేతిలోకి వెళ్ళలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే సాంస్కృతికంగా సామాజికంగా బయటి వాళ్ళు భారతదేశాన్ని ఎప్పుడూ పరిపాలించలేరు. అందుకే భారతదేశం బతికింది. వాళ్ళు కేవలం ఆర్థికంగా రాజకీయంగా మాత్రమే భారతదేశాన్ని రూల్ చేశారు. చూడండి, ద గ్రేట్ 1857 తిరుగుబాటు ఎందుకు జరిగింది? భారతదేశంలో సామాజికంలోకి చెయ్యి పెట్టాడు బ్రిటిషోడు, చెయ్యి కాల్చారు. ఇంకా అప్పటి నుంచి కేవలం ఆర్థికంగా డబ్బు పట్టుకెళ్ళాడు, రాజకీయంగా అంతే. సామాజికంగా వాడు మన జోలికి రాలే. కల్చరల్లీ వాడికి తెలియదు, ఎంత లోతో తెలియదంట. అందుకనే ద గ్రేట్ ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్ అనేది ఒక బుక్ ఉంటుందండి, ఇండియా వాట్ కెన్ ఇట్ టీచర్స్ అనేది ఒక అద్భుతమైన బుక్ ఉంటుంది. అందులో ఉంటుందన్నమాట, భారతదేశాన్ని జయిస్తారంట కానీ భారతదేశాన్ని పరిపాలించడం అంత ఈజీ కాదు. ఇది గ్రేట్నెస్ చెప్తారు. అందుకనే ఇండోనేషియా ఇస్లామిక్ దేశం అయిపోయింది, మిగిలిన చుట్టూరు ఇండియా చుట్టూరు అన్ని చోట్లకి ఇటు క్రిస్టియన్ ముస్లిం వచ్చింది, కానీ సముద్రంలో ఒక అద్భుతమైన దీవిలాగా భారతదేశం మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే ఈ చెట్టు వేర్లు కల్చర్ సాంస్కృతికంగా ఎవరికి అర్థం కాదు. రెండు, ఈ యొక్క బ్రాంచ్, ఈ కొమ్మల ఆకులు మాత్రం వాళ్ళు పరిపాలించగలుగుతారు అంతే, దేన్ని టచ్ చేయలేరు. ఇది చాలా లోతుగా అంతర్గతంగా సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల ఇండియాని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది అద్భుతం. అందరికీ ఒక సింపుల్గా, అరే ఎంత కాంప్లికేటెడ్ ఏంటి అనేది ఒకటి సింపుల్గా చెప్తానమాట. రామాయణ మహాభారతాలు ఉంటాయి, పంచమ వేదాలు అంటారు. ఇవేంటి? వేదాంతా నుంచి వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఉపనిషత్తులైన వేదాంతాలు. ఈ ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేదాలు ఎవరికి అర్థం కాదు. ఆ సాంస్కృతి భాష కూడా మనకు రాదు, ఆ క్లాసికల్ సంస్కృతి. కానీ ఈ వేదాల సారం ఉపనిషత్తుల సారం వేదాంతంగా, ఈ వేదాంతాలు ఇవన్నిటి సారాన్ని చక్కగా రామాయణ మహాభారతాల్లో చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకపోయినా మన డిఎన్ఏ అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఇది మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి ప్రపంచంలో ఎవ్వడూ కూడా వచ్చి ఇక్కడ ఏలు పెట్టలేడు. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని శక్తి ఇటు హిమాలయాల నుంచి హిందూ ఓషను, ప్రపంచంలో ఎక్కడా లేని సహజ వనరులు. ఇక్కడ ఓడెళ్ళి ఎవరిని అటాక్ చేయొచ్చు, ఎందుకంటే ప్రపంచంలో కావాల్సిన అన్నీ ఇక్కడ కంఫర్ట్లు అయిపోతుంది. కాబట్టి అందరూ ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ నిమగ్నం అయిపోతారు. అందుకనే ద గ్రేట్ అలెగ్జాండర్ వచ్చి, గ్రీక్స్ వచ్చినా, పర్షియన్స్ వచ్చినా, మొఘల్స్ వచ్చినా, బ్రిటిష్ వచ్చినా, ఎవరు వచ్చినా ఈ గ్రేటెస్ట్ సివిలైజేషన్లో గంగా నదిలో ఉపనదులు కలిసినట్టు ఇక్కడ ఐక్యం అయిపోయారు. అంతేగాని దీన్ని రూల్ చేయడానికి రారండి, ఇందులో ఐక్యం అవ్వడానికి వస్తారు. ఎందుకంటే ఎవరినైనా కలిపేసుకుంటుంది. అదే ద పవర్ ఆఫ్ అసిమిలేషన్. అందుకనే ఇండోనేషియా ముస్లిం దేశం అయిపోయింది, అన్నీ అయిపోయారు, ఇండియా చుట్టూరే అయిపోయినాయి. ద గ్రేట్ ఈజిప్షియన్, మెసపోటేమియా లాంటి సివిలైజేషన్ అంతమైపోయింది. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండియన్ సివిలైజేషన్, ప్రస్తుతం గంగా వ్యాలీ సివిలైజేషన్, భరతవర్ష సివిలైజేషన్ అనేది దీన్ని ఎవ్వడూ ఏమి చేయలేడు. ఇది ఒక అద్భుతమైన కంట్రీ అనమాట. దీన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అవసరం
తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. ఇప్పుడు ఒక సూపర్ పవర్ అవుతుంది, ఒక గ్లోబల్ విశ్వ గురు అవుతుంది. ఇంత విశ్వ మానవ కళ్యాణాన్ని మళ్ళీ మెసేజ్ని ప్రపంచానికి ఇవ్వాలి. అందుకే అరిస్టాటిల్ తన శిష్యుడు అలెగ్జాండర్కు ఒకటి అడుగుతాడంట, నువ్వు భారతదేశం వెళ్తున్నావు, ఆ మట్టిని తెచ్చిపెట్టు, ఋషులు తిరిగారు ఆ నేల మీద అని. ఎందుకంటే ద గ్రేట్ గ్రీక్, నేను చెప్తున్నా కదండి, మ్యాక్స్ అలెగ్జాండర్, ఫెడరిక్ మ్యాక్స్ ముల్లర్, ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే బుక్లో ఉంటుందన్నమాట. గ్రీక్సు, సాక్సాన్సు, బ్రిటిషర్సు, ఫ్రెంచు, లాటిను ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇండియా నుంచి అక్షర భిక్ష నేర్చుకోవడం వల్ల వచ్చినాయి. అది ఆయనే చెప్పాడనమాట. జర్మన్ బ్రిటిష్ హిస్టోరియన్ చెప్పిన ఒక విషయం. యాంగ్యూస్ మాడిసన్ చెప్తాడనమాట, బ్రిటిష్ హిస్టోరియన్, ద గ్రేటెస్ట్ 2000 సంవత్సరాల పాటు మానవ చరిత్రలో సూపర్ పవర్ ఇండియా, 33% జీడిపి ఉంటుందని. చూసారా, దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అనమాట. అందువల్ల ఆంకోర్ వాట్ శివాలయం పోయింది. అక్కడ చూడండి, ఆంకోర్ కంబోడియాలో వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిన ప్రంబన్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్స్ ఆఫ్ ది వరల్డ్ అనమాట, హిందూ టెంపుల్. అవన్నిటిలో దీపం పెట్టేవాళ్ళు కూడా లేరు. కానీ ఇక్కడ చూడండి, రంగనాథ్ నుంచి ఇండియా ఎలా ఉంటుందో, ఇది ఇండియా. హిందూయిజాన్ని దయచేసి హిందూ మతం అనే పేరు ఉపయోగించకండి, హిందూ ధర్మ అనే పేరు, ఇది అడగాల్సిన మన డిమాండ్. హిందూ మతం అంటే మనం దాని అబ్రివేషన్ నేరో చేసేస్తున్నాం. హిందూ ధర్మ అనే పేరు ఉండాలి, కానీ హిందూ మతం అనే పేరు అయితే హిందూ మతానికి హిందూ మతం చూసారా, హిందూ ధర్మ అనే పేరు మాత్రమే ఉండాలి.